అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ ఎరపతవరం గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ వారి శిలా విగ్రహాన్ని అవమానపరిచే చెప్పుల దండ మెల్ల వేసినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో, ఈ నిన్న రాత్రి జరిగినటువంటి ఈ ఘటన మరి తెల్లారేసరికి మరి ఇలాంటి అవమానకరమైన ఈ ఘటనను ఖండిస్తూ మరి ఏదైతే ఈ రామచంద్రపురంలో మరి మొన్న జరిగినటువంటి 4వ తారీఖున వచ్చినటువంటి విజయం ఏదైతే ఉందో ఆ విజయాన్ని రాజకీయ కోణంలో చూసి ఈ ఘటన చేయించారనేది ప్రధాన ఉద్దేశం. ఖచ్చితంగా ఇది రాజకీయ కోణం తప్ప ఇంకోటి కాదు. అది ఏ పార్టీకి చెందినవాడైనా, ఏ కులానికి చెందినవాడైనా ఖచ్చితంగా ఈరోజు 2 రోజుల్లో 24 గంటల్లో ఇదేదైతే ఈ ఘటనకు సంబంధించి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకి సంబంధించిన పూర్వపరాలను తీసుకుని కానీ ఖచ్చితంగా ఆ వ్యక్తుల్ని ఇదే విగ్రహం దగ్గర నిలబెట్టి ఈ పోలీస్ శాఖ మాకు చూపించకపోతే ఖచ్చితంగా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఏదైతే ఈ ఎలక్షన్ శాంతియుతంగా మరి ఈ రామచంద్రపురంలో అధికారులైనటువంటి పోలీసు అధికారులైనటువంటి శాంతియుతంగా ఎలాగైతే చేయించారో ప్రతి వ్యక్తిని మరి మేము గూగుల్లో సెర్చ్ చేసాం. గూగుల్లో ఏ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా కూడా మా చేతుల్లో వ్యవస్థ ఉందని చెప్పి నటువంటి అధికారులు ఖచ్చితంగా ఇది ఏదైతే ఈ ఘటన ఉందో, ఈ అవమానకరమైన ఘటన, ఇది మాకు ఈ భారతదేశంలో అత్యంతమైనటువంటి మరి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ని అవమానపరచడం, ఈ రాజ్యాంగ వ్యవస్థల్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని అవమానించడం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఏ రాజకీయ పార్టీలు అంటే ఖచ్చితంగా నాకు తెలిసి ఓడిపోయినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి రాజకీయ కోణం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కూడా పోలీసు వ్యవస్థ పటిష్టంగా మేమున్నామని చెప్పి ఏ వ్యవస్థ అయితే ఈ రామచంద్రపురంలో ఉందో ఈ ఘటన ఖచ్చితంగా 24 గంటల్లో వ్యక్తులు ఎలాంటి వాళ్ళైనా కూడా ఈ ఘటనలో ఉన్న వ్యక్తుల్ని బొమ్మ దగ్గర, అంబేద్కర్ శిలా విగ్రహం దగ్గర నుంచోబెట్టి మా మనోభావాలను దెబ్బతీసినటువంటి వ్యక్తుల్ని ఈ శిలా విగ్రహం దగ్గర నుంచోబెట్టి మాకు చూపించిన తర్వాతే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలి, అతను ఏ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా కాని పక్షంలో 24 గంటల తర్వాత ఈ వ్యవస్థ ఎందుకు పనిచేయట్లేదో పోలీసు వ్యవస్థ అనేది మేము తప్పనిసరిగా రోడ్డు మీదకి వచ్చి మా ఉనికిని చాటుతాం. అవమానపడ్డటువంటి మా జాతి ఖచ్చితంగా రోడ్డు మీదకి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కేటగిరీ ఏదైనా ఐఐటి కింగ్ శ్రీ చైతన్యనే. నేడు విడుదలైన ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు 1, 3, 3, 4, 4, 5, 5, 6, 8, 8, 9, 9, 10 ర్యాంకులతో టాప్ 100లోపు 96 ఆల్ ఇండియా ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. తెలుగు రాష్ట్రాల నుండి అత్యధిక ర్యాంకులు శ్రీ చైతన్యకు తప్ప మరెవ్వరికీ లేవు. ఇక ఐఐటికి బ్రాండ్ శ్రీ చైతన్యనే.